ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏ రేంజ్లో ఉందంటే మన చుట్టాలు కానివ్వండి, రిలేటివ్స్ ఎవరు కనిపించినా బాబు ఏంటి నేర్చుకుంటున్నావు అని అడుగుతున్న పరిస్థితి. అలానే ఒక్కొక్కరు ఒక్కొక్క నచ్చిన సలహా ఇచ్చేస్తున్నారు, ఈ కోర్సులో జాయిన్ అవ్వండి లేకపోతే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి చెప్తున్నారు. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మన డెసిషన్ వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, లేకపోతే ఈ పలానా కోర్స్ చేస్తే మనకు ఉద్యోగం వస్తుంది దీనికి టెంప్ట్ అయ్యి కొంతమంది కోర్సులోకి వెళ్తున్నారు. బట్ మీరు ఒక పర్టికులర్ కోర్స్ చేసే ముందు, ఏ రిలేటెడ్ కోర్స్ చేసే ముందు మీరు కావాల్సిన కొన్ని చెక్ లిస్ట్స్ ఏంటి అంటే మనం ఈ చేయగలుగుతామా, మన దగ్గర ఈ ఎక్విప్మెంట్ ఉందా అనేది చాలా తెలుసుకోవడం చాలా ముఖ్యం అండి. ఇవి తెలుసుకున్న తర్వాతే మీరు కోర్స్ నేర్చుకోగలిగితే మీరు అనుకున్నట్టుగానే మీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అంటే మీకు ఏదైతే ఒక పర్టికులర్ ఏ సంబంధించిన నాలెడ్జ్ గ్రహించాలంటే మీకు కూడా కొంత నాలెడ్జ్ ఉండాలిగా. ఆ చెప్పుకున్న పాఠాలు మనం అర్థం చేసుకోవడానికి అవన్నీ కూడా మీకు క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాను. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. మనం జనరేటివ్ ఏ కోర్స్ తీసుకోవాలా, లేకపోతే బేసిక్ కోర్స్ తీసుకోవాలా, లేకపోతే ఇంటర్మీడియట్ కోర్స్ తీసుకోవాలా, కంప్లీట్ క్లారిఫికేషన్ అనేది ఈ వీడియోలో మీకు లభిస్తుంది. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. అలానే మన టాపిక్లోకి వెళ్లే ముందు మేము 10th క్లాస్ విద్యార్థులకి, ఇంటర్మీడియట్ విద్యార్థులకి, అలానే బీటెక్ మరియు డిగ్రీ విద్యార్థులు దృష్టిలో పెట్టుకుని సమ్మర్ స్పెషల్ క్రాష్ కోర్స్ అయితే స్టార్ట్ చేసామండి. 30 రోజుల క్రాష్ కోర్సు మే 1వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా విద్యార్థులందరికీ ఒక వరం లాంటిది అనమాట. తక్కువ ప్రైస్ లో కేవలం 4,000 రూపాయలకి ఈ కోర్స్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. మీకు లైవ్ క్లాస్ ఉంటాయి, అలానే రికార్డింగ్ క్లాస్ యొక్క యాక్సెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ సమ్మర్ స్పెషల్ ఏ క్రాష్ కోర్సు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ మనం 8వ తరగతి 10వ తరగతి సంబంధించిన విద్యార్థులు అంటే 8, 9, 10వ తరగతి విద్యార్థులు, ఈ 8th to 10th స్టూడెంట్స్ వాళ్ళు ఫస్ట్ మీ చెక్ లిస్ట్ ఏం చూసుకోవాలంటే మీరు ఎలాంటి కోర్స్ తీసుకోవాలి, అలానే మీరు మినిమం నాలెడ్జ్ ఏమి ఉండాలి. ఫస్ట్ మీకు కనీసం బేసిక్ ఇంగ్లీష్ అనేది తెలిసి ఉండాలి, ల్యాప్టాప్ లేదా మొబైల్ ఫోన్ అనేది మీ దగ్గర ఉండాలి, అలానే ఏ నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. ఉదాహరణకి మీరు యూట్యూబ్ వీడియోస్, ఉదాహరణకి ఏ సంబంధించిన ఇమేజ్ జనరేషన్ లేకపోతే ఏదైనా ఏ సంబంధించిన యానిమేషన్ వీడియోస్ ఏమైనా వస్తే అవి మీరు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. దాని తర్వాత బేసిక్ గా ChatGPT కానీ లేకపోతే ఇతర మినిమం అంటే వాళ్ళు మనం జనరేటివ్ ఏ టూల్స్ అన్ని కామన్ గా వాడేస్తున్నాం. ChatGPT కానీ, Gemini AI కానీ, టెక్స్ట్ ఇమేజ్ అన్ని కూడా జనరేటివ్ ఏ టూల్స్ కింద వస్తాయి. ఇవి నేర్చుకుందా లేకపోతే యూజ్ చేసిన ఒక ఇంట్రెస్ట్ మీకు కలుగుతుందా అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా మీకు చెప్పిన పాయింట్స్ అని మీ చెక్ లిస్ట్ లో ఉంటే మీరు అప్పుడు ఏ రిలేటెడ్ గా మీరు ఏ సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. అది కూడా మేము మీకు రికమెండ్ చేసేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బేసిక్ కోర్స్ అయితే తీసుకోండి. మీకు ఇంకా వీలైతే కనుక స్టార్టింగ్ లెవెల్లో మీకు కోడింగ్ కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు, అటువంటి టైంలో నో కోడ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. దానికోసం మనకి స్క్రాచ్ ప్రోగ్రామింగ్ అని ఒకటి ఉంటుంది. ఇందులో జస్ట్ ఎలిమెంట్స్ ని అటు ఇటు తిప్పుతూ మీరు వితౌట్ కోడింగ్ మీరు అసలు ప్రోగ్రామింగ్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవచ్చు. అలానే code.org అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి కూడా కోడింగ్ లేకుండానే మీరు ప్రోగ్రామింగ్ ఎలా నేర్చుకోవచ్చు అనేది అవగాహన అయితే మీకు వస్తుంది. ఇలా నేర్చుకోండి. దాని తర్వాత మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బేసిక్ కోర్స్ అయితే తీసుకోండి. ఈ AI సంబంధించిన బేసిక్స్ ఎందుకు మీకు హెల్ప్ అవుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేపు పొద్దున మీరు నెక్స్ట్ ఇంటర్మీడియట్ చదివినా లేకపోతే మీరు బీటెక్ వెళ్దాం అనుకుంటే ఎప్పుడు నెక్స్ట్ ఏం వెళ్తారో మీకు తెలియదు. 10th తర్వాత కొంతమంది ఇంటర్కి వెళ్ళొచ్చు, కొంతమంది డిప్లొమా చేయొచ్చు, ఇలా డిఫరెంట్ డొమైన్స్ ఉన్నాయి. కాబట్టి బేసిక్స్ నేర్చుకోగలిగితే కనుక తర్వాత మీకు వచ్చే లెవెల్స్ అనేది ఈజీ అవుతుంది. 10th క్లాస్ విద్యార్థులు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మీరు ఎలాగో నెక్స్ట్ 10th అవగానే జాబ్కి అయితే వెళ్ళరుగా, ఇంటర్మీడియట్ దాని తర్వాత రిలేటెడ్ కోర్సులు చేసి వెళ్తారు. కాబట్టి జాబ్ రిలేటెడ్ కోర్సెస్ ని పక్కన పెట్టేయండి. ఉదాహరణకి జనరేటివ్ పెద్ద 50,000, 80,000 ఈ కోర్సెస్ కాస్ట్ ఎక్కువ ఉన్న కోర్సులు పక్కన పెట్టి ఇన్ కేస్ మీకు కుదిరితే ఫ్రీ కోర్సెస్ లాంటివి చెక్ చేసుకోండి. లేదంటే మనం ఇప్పుడు ఆఫర్ చేస్తున్న ఏ సంబంధించిన ఏ క్రాష్ కోర్సులో జాయిన్ అయినా కూడా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బేసిక్స్ విత్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంటివి కూడా మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాగైతే 10th క్లాస్ విద్యార్థులు అనేది ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ విద్యార్థులు అయితే మినిమం మ్యాథమెటిక్స్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ మీద అవగాహన అయితే ఉండాలి. దాని తర్వాత కోడింగ్, పాపులర్ కోడింగ్ ప్రోగ్రామ్స్, ఉదాహరణకి మనకి పైథాన్ కానివ్వండి, ఆర్ కానివ్వండి, ఇలా సి కానీ C++, ఇటువంటి కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వారానికి కనీసం ఒక 3 నుంచి 5 గంటలు టైం మీరు స్పెండ్ చేయగలుగుతారా, ఈ రిక్వైర్మెంట్స్ అంటే ఇవి మీరు చేయగలుగుతారా అనుకుంటే మాత్రం ఏ సంబంధించిన కోర్స్ అనేది మీకు సూటబుల్ అవుతుంది. వీళ్ళు ఎలాంటి కోర్స్ చేయాలంటే దానికన్నా ముందు మీరు కుదిరితే మన పైథాన్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ నేర్చుకోండి, ఏ సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోండి. ఎందుకు పైథాన్ ప్రోగ్రామింగ్ గురించి చెప్తున్నా అంటే ఇప్పుడు మాక్సిమం ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్సులు ఆఫర్ చేస్తున్నారో అందరూ కూడా ఏ రిలేటెడ్ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం పైథాన్ ప్రోగ్రామింగ్ ని యూజ్ చేస్తున్నారు. అందుకనే మీకు ఏ సంబంధించిన పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోమని చెప్తున్నాం బేసిక్స్ వరకు. ఆ తర్వాత మెషిన్ లెర్నింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోండి. దాని తర్వాత ChatGPT ఎలా యూజ్ అవుతుందో మీరు తెలుసుకోండి, ఈ ప్రోగ్రామింగ్ ఎలా వర్క్ అవుతుందో నేర్చుకోండి. ఆ తర్వాత మీరు ఏ సంబంధించిన బేసిక్ ప్రాజెక్ట్స్ లాంటివి ప్రయత్నించండి, ట్రై చేయండి. చిన్న ప్రాజెక్ట్స్ లాంటివి అయితే చేయండి. నేను సజెస్ట్ చేసే కోర్స్ ఏదైనా ఉందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బిగినర్ కోర్స్ ని మీకు సజెస్ట్ చేస్తున్నాం అండి. ఈ బిగినర్ కోర్స్ వల్ల ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత
ఈ నెక్స్ట్ ఏం వెళ్ళాలని ఒక డౌట్ ఉంటుంది కదా ఇంటర్మీడియట్ విద్యార్థులకి. అరే నేను ఈ బ్రాంచ్ తీసుకోవాలా, లేకపోతే ఏ ఎంఎల్కి వెళ్ళాలా, ఏ డిఎస్కి వెళ్ళాలి, చాలా మైండ్లో చాలా థాట్స్ వస్తాయి. ఇన్ కేస్ స్పెసిఫిక్ ఏ రిలేటెడ్ డొమైన్లో వెళ్దాం అనుకున్న వాళ్ళు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు బిగినర్ కోర్స్ చేస్తున్నప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, నేను ఇందులో స్ట్రాంగ్గా ఉన్నాను, నేను పైథాన్ ప్రోగ్రామ్లో చేయగలుగుతున్నాను, లేకపోతే మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఫాలో అవుతున్నాను, లేకపోతే ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ చదువుకునే టైంలో మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం. లేదంటే అక్కడ ఎవరైతే మీకు ఫ్యాకల్టీ కానివ్వండి, లేకపోతే మీకు ట్యూటర్ ఎవరైతే సబ్జెక్ట్ చెప్తూ ఉంటారో వాళ్ళ నుంచి కూడా మీరు గైడెన్స్ తీసుకోవచ్చు. వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా, ఈ పర్సన్ ఈ డొమైన్లో స్ట్రాంగ్గా ఉన్నాడు, సో వాళ్ళు కూడా మీకు సజెషన్ ఇచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళు కూడా ఏ సంబంధించిన మినిమం బిగినర్ కోర్స్ నుంచి అయితే స్టార్ట్ అవ్వండి. వాళ్ళు కూడా మేము రికమెండ్ చేసేది మన ఏ సంబంధించిన క్రాష్ కోర్స్ అనేది రికమెండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది కూడా 10th ఇంటర్మీడియట్ బీటెక్ విద్యార్థులందరూ కూడా యూజ్ అయ్యే విధంగా ఈ బిగినర్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. కాబట్టి ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఖచ్చితంగా ఒక క్లారిటీ మాత్రం తెచ్చుకోండి. బేసిక్ కోర్స్ అయ్యే లోపల మీకు నెక్స్ట్ వేటికి వెళ్ళాలనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. దాని మీద ఫోకస్ చేసుకుంటూ మీ లెర్నింగ్ అనేది పెట్టుకోండి. నెక్స్ట్ బీటెక్ విద్యార్థులు, అందులో కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకి అయితే కనుక మ్యాథ్స్ లో మనకి లీనియర్ ఆల్జీబ్రా కానివ్వండి, స్టాటిస్టిక్స్, ఈ 2 కాన్సెప్ట్స్ అనేది మీకు అవగాహన అయితే ఉండాలి, దీని మీద పట్టు అయితే ఉండాలి. దాంతో పాటుగా మీరు కోడింగ్ సంబంధించిన స్కిల్స్, అంటే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద అవగాహన ఉండదు, దానికి పైథాన్ కానివ్వండి, ఆర్ ప్రోగ్రామింగ్ వంటి వీటి మీద కొంచెం అవగాహన అయితే పెంచుకోండి. అంటే ఇందులో స్పెసిఫిక్గా మీకు ఏది బాగా సూట్ అవుతుందో దాన్ని అయితే మీరు చూస్ చేసుకోండి. ఆ తర్వాత మీరు పైథాన్ ప్లస్ మెషిన్ లెర్నింగ్ గురించి నేర్చుకోండి. అలానే ఇంట్రడక్షన్ టు డీప్ లెర్నింగ్ గురించి కాన్సెప్ట్స్ తెలుసుకోండి. పాండాస్, నంపై కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోండి. అలానే చిన్న ప్రాజెక్ట్స్ లాంటివి ట్రై చేయండి. ఉదాహరణకి మూవీ రికమెండేషన్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, చిన్న ప్రాజెక్ట్స్ లాంటివి ట్రై చేయండి. ఇలా చేసుకున్న తర్వాత మీరు ఏ సంబంధించిన బిగినర్ కోర్స్ అనేది తీసుకోండి. సో ఏ బిగినర్ కోర్స్ నేను ఆల్రెడీ చేసేసాను, నాకు క్లారిటీ ఉందంటే మాత్రం మీరు అప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ ఏ కోర్స్ అయితే తీసుకోండి. సో మన ఛానల్ ద్వారా కూడా మన ఏ సంబంధించిన బిగినర్ కోర్స్తో పాటుగా ఇంటర్మీడియట్ లెవెల్ కోర్స్ని కూడా ఆఫర్ చేస్తున్నాం. లేదు మీరు ఆన్లైన్లో వేరే కోర్సులైనా నాకు బాగానే ఉంటుందంటే ఏ కోర్స్ అని చేయండి. బట్ మేము స్పెసిఫిక్గా మా ఛానల్ ద్వారా ఆఫర్ చేసే కోర్స్ చేయమని చెప్పట్లేదు, కానీ మీకు అర్థమయ్యే విధంగా, మీకు హెల్ప్ అయ్యే విధంగా, మీకు అప్పటికప్పుడు క్వశ్చన్కి సమాధానం ఇచ్చి లైవ్ సెషన్లో ఉన్నదాన్ని అయితే క్లారిటీ ఇచ్చుకోండి. లైవ్ సెషన్లో ఎవరైతే మీకు ఆన్సర్ చెప్తూ ఉంటారో అప్పటికప్పుడు మీకు డౌట్ క్లారిఫై అవుతుంది, మీరు సబ్జెక్ట్ మరింత ఫాస్ట్గా గ్రాప్ చేసుకునే అవకాశం ఉంది. సో లైవ్ క్లాసెస్ ఉన్న కోర్సెస్ని అయితే ఎక్కువ ప్రిఫర్ చేసుకోండి. అలానే బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మనీ తక్కువ ఉన్న కోర్సెస్ మీద ఫస్ట్ ఫోకస్ చేసుకోండి. ఇక 4వ కేటగిరీ బీటెక్లో థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ మంచి కోడింగ్ మీద మంచి అవగాహన ఉంది, కోడింగ్ స్కిల్స్ బాగానే ఉన్నాయి. ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ డొమైన్ లో 1 లేదా 2 చిన్న స్మాల్ ప్రాజెక్ట్ చేసాము. ఏ లేదా ఎంఎల్ లేదా డిఎస్ ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో జాబ్స్ కోసం వెతుకుతున్న వాళ్ళు అయితే మాత్రం మీరు ఆల్రెడీ నేను బేసిక్స్ కూడా చేసేసాను, ఏ సంబంధించిన బిగినర్ కోర్స్ నాకు అంత అవగాహన ఉంది, ఇంటర్మీడియట్ కూడా చేసేసాను అనుకుంటే మాత్రం అప్పుడు మీరు జనరేటివ్ అడ్వాన్స్ లెవెల్ మీద ట్రై చేయండి. బట్ మేము రికమెండ్ చేసేది ఇన్ కేస్ మీరు బిగినర్ కోర్స్ వరకు నేర్చుకుంటే ఇంటర్మీడియట్ లెవెల్ మాత్రం బాగా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీరు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు బాగా నేర్చుకోగలిగితే జాబ్ రిలేటెడ్ స్కిల్స్ అయితే మీకు వస్తాయి. ఇంటర్మీడియట్ లెవెల్ కోర్స్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. సో జాబ్ రిలేటెడ్ స్కిల్స్ అంటే మనకి ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి అయితే వస్తాయి అనమాట. ఇక నెక్స్ట్ కేటగిరీ చూసినట్లయితే డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, బీకామ్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, ఇలా వేరే సెగ్మెంట్లో అంటే నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఏ రిలేటెడ్ ఫీల్డ్లో ఎంటర్ అవుదామని అనుకుంటారు. సో వాళ్ళు ఏం చేయాలంటే కనుక స్టార్టింగ్ ChatGPT కానివ్వండి, జెమినై వంటి మోడల్స్ యూజ్ చేయండి. ఆ యూజర్ ఇంటర్ఫేస్ని అర్థం చేసుకోండి. ఓకే బాగుంది, మీరు రోజు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది కదా, ఆ ఇంట్రెస్ట్ని మెల్లమెల్లగా కోడింగ్ రూపంలో కాస్త కోడింగ్ కూడా నేర్చుకుంటూ ఉండండి. ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ ఉంటూనే మీరు ఆల్రెడీ ఒక డిగ్రీ చేస్తున్నారు కాబట్టి దాని రిలేటెడ్ డొమైన్లో ఏఐని ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు, దానికి ఫైనాన్స్ రంగంలో కానివ్వండి, లేకపోతే హెల్త్ కేర్ రంగంలో కానివ్వండి, ఇలా మీరు వచ్చిన ఫీల్డ్కి మనం ఇప్పుడు దాకా నేర్చుకుని ఏఐని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసుకోండి. పైథాన్ మరియు డేటా స్కిల్స్ని కూడా నేర్చుకోండి. దాని తర్వాత మీరు ఏఐ సంబంధించిన బిగినర్ కోర్స్ చేయండి. దాని తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ అయితే కోర్స్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకు మీకు బిగినర్ కోర్స్ అయితే ఇంటర్మీడియట్ కోర్స్ అని చెప్తున్నాం అంటే మీరు డైరెక్ట్గా మీరు ఇంటర్మీడియట్ లెవెల్ లేకపోతే జనరేటివ్ చాలా హై ఎండ్ లెవెల్ కోర్సులకు వెళ్ళారనుకోండి, మీరు బేసిక్స్ అవగాహన ఉండదు కాబట్టి వేరే వాళ్ళకి ఆల్రెడీ బేసిక్ కోర్స్ చేసేసి వచ్చిన వాళ్ళకి కాన్సెప్ట్స్ బాగానే అర్థమైపోతాయి. అక్కడ ఉన్న లెక్చరర్లు చెప్పే మాటలు డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్మీడియట్ లెవెల్ లేకపోతే అడ్వాన్స్ లెవెల్కి ఎందుకు వెళ్ళొద్దని చెప్తున్నాం అంటే, ఇన్ కేసు మీరు డైరెక్ట్గా ఒక జనరేటివ్ కోర్స్ ఏదో ఒక 80,000 రూపాయల కోర్సులో జాయిన్ అయిపోయారు అనుకుందాం. ఇప్పుడు ఆ కోర్సులోకి వెళ్ళిన
వెంటనే అక్కడ ఎవరైతే మీ క్లాస్ చెప్తే ఆన్లైన్లో క్లాసులు చెప్పే మాస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన క్లాస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళే అనుకుంటారు అక్కడ ఉన్న స్టూడెంట్స్ని బట్టి వాళ్ళకున్న గైడ్లైన్స్ ప్రకారం క్లాసులు చెప్తారు. అక్కడ ఆల్రెడీ ఎవరైనా బేసిక్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి కాన్సెప్ట్స్ బాగానే అర్థమవుతాయి కాబట్టి పెద్దగా డౌట్స్ అడగాల్సిన అవసరం ఉండదు. సో వాళ్ళు ఇంకా ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా కాన్సెప్ట్ నేర్చుకునే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళకి బేసిక్ అవగాహన ఉంది కాబట్టి. బట్ మీరు డైరెక్ట్గా బేసిక్స్ ఏమీ నేర్చుకోకుండా హై లెవెల్ కోర్సులకు ఎంటర్ అయ్యారు అనుకోండి, మీకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అవతల వాళ్ళకి డౌట్స్ అడగొచ్చు, లేకపోతే క్లారిఫికేషన్ వచ్చి చేసుకుంటూ వెళ్తారు. మీరు ఇదేంటిది కొత్తగా ఉంది, ఇది మనం చేయగలుగుతాం లేదు, ఇంకో కొత్త డౌట్ క్రియేట్ అవుతుంది. అందుకనే వేరే డొమైన్ నుంచి వచ్చిన ఈవెన్ మన ఇంటర్మీడియట్ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, ఏ స్టూడెంట్స్ కానివ్వండి, బేసిక్స్ నుంచి మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ అవ్వండి. దాని తర్వాత ఒక్కొక్క లెవెల్తో నేర్చుకుంటూ వెళ్ళండి. కుదిరితే మీరు ఏ డొమైన్లో ఉన్నా కూడా మెల్లమెల్లగా రోజుకి 1 hour కేటాయించడం కానీ, లేకపోతే వీక్లీ కనీసం ఒక 3 to 4 hours కేటాయించుకుని ఏ సమస్య ప్రాక్టీస్ చేసుకోగలిగితే మీరు ఈ డొమైన్లో సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ సంబంధించిన కోర్సెస్ లోకి వెళ్దాం అనుకునే వాళ్ళు మీరు ఏం చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకున్న తర్వాత ఎటువంటి కోర్సెస్ తీసుకోవాలనే దానికి పూర్తి గైడ్ లైన్ అనమాట. దయచేసి తెలియని కోర్సులకు వెళ్ళకండి, ఎవరో ఏదో చెప్పారని మాత్రం ఆ కోర్సులకు వెళ్ళకండి. సాధ్యమైనంత వరకు ఆ కోర్సెస్ సంబంధించిన డెమో చెక్ చేసుకోండి. అలానే ప్రీవియస్ గా వాళ్ళు ఏమైనా బ్యాచెస్ రన్ చేస్తే వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఎటువంటి ఏ కోర్స్ అయినా తీసుకోండి. ఇది ఏ సంబంధించిన కోర్సు సంబంధించిన పూర్తి సమాచారం అండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.